అందరికీ నమస్తే. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనం సంక్రాంతి పండుగను ఎంతో అద్భుతంగా జరుపుకుంటాం. మన హిందువులందరూ ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి కూడా ఒకటి. మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పండుగలు మనం ఇలాగనే జరుపుకోవాలంటే మన సంస్కృతి సాంప్రదాయాలపైన ఎవరు దాడి చేయకుండా ఉండాలి. కానీ నేడు మన సమాజంలో మనం చూస్తూ ఉంటే ఎంతోమంది కొంతమంది వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఏం చేస్తూ ఉన్నారు, మన హిందూ మతం పైన దాడి చేస్తూ ఉన్నారు. మనం ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో ఈ మధ్య మనం చూసాం, మద్యం సీసాలు పెట్టి అక్కడ మన తిరుమల పవిత్రతను, మన హిందూ మతాన్ని దెబ్బతీయాలని కొంతమంది కుట్రలు పన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఆయన నాడు అధికారంలో ఉండేటప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎన్నో తప్పులు చేశాడు. దాంట్లో కొన్ని మనం చూసుకుంటే, మనం ఎక్కడైనా తిరుమలకి వెళ్ళేటప్పుడు ఎవరైనా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలంటారు. ఆ డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళి అవమానించాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఎప్పటి నుంచో తిరుమల అన్న, ఇంకా తిరుమల పవిత్రత ఎప్పుడు లెక్కలేనితనంగా ఉండేది. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు తిరుమలకి 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు అని చెప్పి అన్నారు. ఎవరు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం రామతీర్థంలో చూసాం, రాముడి తలను నరికేసి కోనేట్లో వేసేశారు. అదేవిధంగా అంతర్వేదిలో రథం తగలబెట్టారు. మనం చూసుకుంటే విజయవాడలో వెండి సింహాలంటే అవుట్ని దొంగలించారు. శ్రీశైలంలో గుప్త నిధులు అని చెప్పి ఇట్లా తవ్వుతున్నామని చెప్పి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. రాష్ట్రం మొత్తం మీద 100కు పైగా దేవాలయాలపైన దాడులు జరిగాయి. అదేవిధంగా బ్రాహ్మణుల్ని కొట్టి ఏ విధంగా అంటే ఆ విధంగా వేధించారు. ఈ విధంగా నాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హిందువులపైన, హిందూ మతం పైన, హిందూ ధర్మం పైన దాడి జరిగింది. ఇదే కాకుండా మనం చూసుకున్నట్లయితే తిరుమలలో మనం ఎంతో పవిత్రంగా భావించి తిరుమల లడ్డును కల్తీ చేశారు. గోవిందరాజుల స్వామి దేవాలయానికి అవసరమై దాంట్లో బంగారాన్ని దొంగలించారు. అదేవిధంగా తిరుమలలో కప్పే శాలువుల్లో దాన్ని కూడా స్కామ్ చేశారు. ఈ విధంగా 1 కాదు 2 కాదు ఎన్నో వందల స్కాములు చేశారు. ఆ రోజు హిందూ ధర్మం పైన దాడి చేశారు. ఇవన్నీ మనం చూసుకుంటే కేవలం ఇదేదో దొంగతనాలు, దాడులు, ఇదేదో రాజకీయ ప్రయోజనాల కోసం చేసేటివి మాత్రమే కాదు. దీని వెనకాల ఒక భారీ కుట్ర ఉందని ఒకప్పుడు మనం గతంలో చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు సోమనాథ్ దేవాలయాలపైన దాడి అని, అలాంటిదే ఇది కూడా హిందూ సంస్కృతి పైన, హిందూ సాంప్రదాయాలపైన జరుగుతున్న దాడిగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు చిన్నగా చాప కింద నీరులాగా ఈ విధంగా దాడులు చేసి తిరుమల పవిత్రతను, హిందూ మతం యొక్క పవిత్రతను దెబ్బతీయడానికి ఇన్ని విధాలుగా వీళ్ళు చేస్తున్నారని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఈ విధంగా యాంటీ హిందూ అయిన జగన్మోహన్ రెడ్డిని మనం తరిమి కొట్టాలని పిలుపునిస్తూ మరొకసారి అందరికీ హ్యాపీ సంక్రాంతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.